ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ ఉప్పల్ స్టేడియంలో రసవత్తర పోరు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం మరో హై వోల్టేజ్ మ్యాచ్కు సిద్ధమైంది. ఈ మ్యాచ్లో గెలుపు ఓటములను శాసించే కీలక అంశాలు ఇవే. 1. పిచ్ రిపోర్టెంట్ టాస్. పరుగుల వరద. ఈ పిచ్పై 220+ పరుగులు నమోదయ్యే అవకాశం ఉంది. బౌన్స్ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాటర్లకు అనుకూలిస్తుంది. స్పిన్ మ్యాజిక్. మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లు కీలకం కానున్నారు. టాస్ ఇక్కడ చేజింగ్ చేయడం ఉత్తమమైన ఆప్షన్. వర్షం ముప్పు కూడా ఉన్నందున టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. 2. అభిషేక్ శర్మ వర్సెస్ ఎల్ఎస్జీ బౌలర్స్. హెడ్ మరియు అభిషేక్ శర్మ ఇచ్చే ఓపెనింగ్ స్టార్ట్ ఎస్ఆర్హెచ్కి వెన్నెముక. ముఖ్యంగా అభిషేక్ శర్మకు ఉప్పల్ స్టేడియంలో అద్భుతమైన రికార్డు ఉంది. ఎల్ఎస్జీ బౌలర్లు ఈ జోడీ పవర్ ప్లేలోనే అడ్డుకోపోతే మ్యాచ్ చేజారిపోవడం ఖాయం. 3. ఎల్ఎస్జీ స్ట్రాటజీ అండ్ ప్లేయర్స్. మిడిల్ ఆర్డర్లో పంత్, రిషబ్ పంత్ టాప్ ఆర్డర్ కంటే మిడిల్ ఆర్డర్లో వస్తేనే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటాడు. కీలక ఆటగాళ్లు ఎల్ఎస్జీ మార్క్రమ్ మరియు మార్ష్లను ఆడిస్తే వారి బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ను ధీటుగా ఎదుర్కోగలదు. బౌలింగ్ మార్పులు బ్రెండన్ కార్స్ ఇవాళ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే దిగ్విజయ్ రాతిని ఆడిస్తే ఎల్ఎస్జీకి అదనపు బలం లభిస్తుంది. 4. హెడ్ టు హెడ్ రికార్డ్స్. గత రికార్డులను చూస్తే ఎల్ఎస్జీ 4-2 ఆధిక్యంలో ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న ఎస్ఆర్హెచ్ పవర్ఫుల్ బ్యాటింగ్ లైనప్కి ఎల్ఎస్జీ బౌలింగ్ ఒక అగ్ని పరీక్ష లాంటిదే. 5. ముఖ్య గమనిక. దురదృష్టవశాత్తు ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కమిన్స్ ఈ మ్యాచ్కు కూడా అందుబాటులో ఉండకపోవచ్చు. ఇది ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విభాగానికి కొంత లోటే. ముగింపు. రికార్డుల పరంగా ఎల్ఎస్జీ బలంగా ఉన్న హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ మరియు ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ఎస్ఆర్హెచ్కే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ వర్షం మరియు టాస్ ఫలితాన్ని మార్చవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.